ఆత్మబంధువులందరికీ ఆత్మ నమస్కారాలు. వెల్కమ్ టు పిఎంసి యుఎస్ఏ మల్టీలింగ్వల్ ఇన్ అసోసియేషన్ విత్ పత్రిజీ పిరమిడ్ మెడిటేషన్ సెంటర్ ఇన్ డాలస్, టెక్సస్. పిఎస్ఎస్ఎం స్వాధ్యాయ ఛాలెంజ్ భాగంగా ఈరోజు మనం బ్రింగర్స్ ఆఫ్ ద డాన్, నక్షత్ర మిత్రులు, టీచింగ్స్ ఫ్రమ్ ద ప్లైయిడియన్స్ ఈ బుక్ గురించి మనం తెలుసుకుంటున్నాం. సో నా పేరు శిరీష కోడెబోయిన ఫ్రమ్ డాలస్, టెక్సస్. ముందుగా ఇది సెషన్ స్టార్ట్ చేసే ముందుగా పిఎస్ఎస్ఎం ఆది గురువు అయిన శ్రీ సదానంద యోగిజీకి, మన ప్రియతమ గురువు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి అండ్ ఆల్ ద మాస్టర్స్, ఆల్ ద ఎన్లైటెడ్ మాస్టర్స్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ సెషన్ స్టార్ట్ చేస్తున్నాను. సో ఈ బుక్ నక్షత్ర మిత్రులు, బ్రింగర్స్ ఆఫ్ ద డాన్, టీచింగ్స్ ఫ్రమ్ ద ప్లైయిడీస్. సో ఈ బుక్ గురించి లిటిల్ బ్రీఫ్ ఇంట్రడక్షన్. ఇది మనకి తెలుగులో ఎలా ట్రాన్స్లేట్ చేయబడింది. సో మీరు పత్రిజీ మూవీ చూసుంటే, పత్రిజీ డాక్యుమెంటరీ ఫిల్మ్ చూసుంటే అందులో మెన్షన్ చేశారు. ఈ ఒక ఫారినర్ సత్యసాయిబాబా ఆశ్రమానికి పుట్టపర్తి వెళ్తూ కార్లో అతనికి పిరమిడ్ కనిపించి పిరమిడ్కి వచ్చి ఈ బుక్ ఇచ్చేసి వెళ్ళిపోయారు అని చెప్పారు. అండ్ ఈ మన పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఎక్కువ బుక్స్, ఫిజికల్ కాపీస్లో సేల్ అయిన బుక్స్ కూడా ఈ నక్షత్ర మిత్రులే అని చెప్పి స్వాధ్యాయ ఫౌండర్ శ్రీనివాస్ రెడ్డి గారు కూడా మనకు మూవీలో మెన్షన్ చేశారు. సో ప్లైయిడియన్స్ ఎవరి ప్లైయిడియన్స్, వీళ్ళ గురించి కొంచెం జస్ట్ బ్రీఫ్ ఇంట్రడక్షన్ చెప్తాను. సో ఈ ప్లైయిడియన్స్ అనేవాళ్ళు ప్లైయిడీస్ స్టార్ సిస్టమ్, స్టార్ కన్స్టలేషన్కి సంబంధించిన వాళ్ళు. అది వృషభ రాశిలో ఉంటుంది, స్టార్ క్లస్టర్లో. అండ్ మన ఎర్త్ నుండి 440 లైట్ ఇయర్స్ డిస్టెన్స్లో ఉంది. సో అందులో మెయిన్గా 7 సిస్టర్స్ అంటారు, స్టార్స్ 7 సిస్టర్స్ ఉన్నాయి. సో వాటి నేమ్స్ అల్షియాన్. ఇప్పుడు మన అల్షియాన్ అగ్నిక్షేత్రము అని యూజ్ చేస్తాము. మనం ఏవైనా మన నుంచి రిలీజ్ అయిన కర్మలన్నీ అల్షియాన్ అగ్నిక్షేత్రంలో దగ్ధమైనట్టుగా ఇమాజిన్ చేసుకోండి అని చెప్తూ ఉంటారు చాలామంది మాస్టర్స్. సో అది సన్. సో అది అల్షియాన్, అట్లాస్, ఎలెక్ట్రా, మాయా, మెరోప్, టైగెటో, కెలెనియో. సో ఈ 7 సిస్టర్స్ ప్లైయిడీస్ స్టార్ కన్స్టలేషన్లో 7 స్టార్స్ అన్నమాట. సో ఇదే మనము ఈ ప్లైయిడీస్ ఎవరని మన ఇండియన్ మైథాలజీ ప్రకారం అనుకుంటే కృతికా నక్షత్ర వాసులు అంటారు. సో స్కంద పురాణంలో స్కందుడు కార్తికేయుడిని పెంచిన సప్త మాతృకలు. సో ఆ సప్త మాతృకలు ఈ 7 స్టార్స్ అని కూడా అనుకోవచ్చు. సో ఇండియన్ మైథాలజీ ప్రకారం చూసుకుంటే కృతికా నక్షత్ర వాసులు. సో ఆ సప్త మాతృకలు ఈ 7 స్టార్స్ అనుకోవచ్చు. అండ్ ఎవరు వీళ్ళు ఆత్మ చైతన్య పరిణామంలో, అంటే సోల్ ఎవల్యూషన్లో చాలా అడ్వాన్స్ బీయింగ్స్. ఇప్పుడు ఏదైతే మనం ఎర్త్ 5th డైమెన్షన్కి వెళ్తుందో, వాళ్ళు ఆల్రెడీ ఏమైతే మనం ఎర్త్లింగ్స్ ఫేస్ చేసామో అవన్నీ వాళ్ళు ఎప్పుడో ఫేస్ చేశారు. వాళ్ళు మనకంటే అడ్వాన్స్గా ఉన్నారు. సో వాళ్ళు మనకి హెల్ప్ చేయాలనుకుంటున్నారు. వాళ్ళు మన బ్రదర్స్ అనుకోవచ్చు. మనకంటే ముందు ఎసెండ్ అయ్యి వెళ్ళిపోయిన వాళ్ళు, ఆత్మ సోల్ ఎవల్యూషన్లో కాన్షియస్నెస్లో వాళ్ళు ముందు వెళ్ళారు కాబట్టి వాళ్ళు మనకి హెల్ప్ చేయాలనుకుంటున్నారు. అందుకు ఈ టీచింగ్స్ అన్నీ వాళ్ళు ఛానలింగ్ ద్వారా చాలా డిఫరెంట్ మాస్టర్స్కి అందించారు. ఎప్పుడైతే ఎర్త్ అనేది 1987 ఫోటాన్ బెల్ట్లోకి ఎంటర్ అయిందో ఆ తరువాత ఈ టీచింగ్స్ అన్నీ చెప్పబడ్డాయి. సో ఇవన్నీ కూడా 1890s ఆ 7 ఫోటాన్ బెల్ట్లో ఎంటర్ అయిన తర్వాత వచ్చిన బుక్సే అనమాట. సో అప్పుడే వాళ్ళ ఆ ఫ్రీక్వెన్సీ ఎర్త్ అనేది ఎప్పుడైతే ఫోటాన్ బెల్ట్లో వెళ్ళగలిగిందో అప్పుడే ఆ ఎర్త్కి ఆ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వగలిగింది. అప్పుడే వాళ్ళు ఛానలింగ్స్ ద్వారా ఇవి ఇవ్వగలిగారు. సో ఇది బార్బరా మార్సిన్యాక్, ఆమెకి ఛానలింగ్స్ ద్వారా ఇస్తే తను రికార్డ్ చేసిన సెషన్స్ అన్నమాట. సో ఇది మన స్టోరీయే. వాళ్ళు మన ముందు ఎవల్యూషన్లో ముందు వెళ్ళారు కాబట్టి మనకి హెల్ప్ చేస్తున్నారు. సో ఇది ప్రతి ఒక్కరూ అందరం తెలుసుకోవాల్సిన స్టోరీ. అండ్ పత్రిజీ మెయిన్గా అది చెప్పాను కదా, మన పిఎస్ఎస్ఎంలో ఫిజికల్ కాపీస్ బుక్స్ ఎక్కువ అమ్ముడైన బుక్ ఈ నక్షత్ర మిత్రులు, బ్రింగర్స్ ఆఫ్ ద డాన్. సో ఇప్పుడు
ఈ బుక్ గురించి తెలుసుకుందాం. ముందు మాట, 1988లో బార్బరా మార్సిన్యాక్ నేను కలుసుకున్నప్పటి నుంచి మా ఇద్దరి జీవితాల్లో ఒక కొత్త మలుపు ప్రారంభమైంది. నేను మిషిగన్ రాష్ట్రానికి వెళ్ళి కనెక్టింగ్ లింక్ అనే ఓ ద్వైమాసిక బైమంత్లీ మ్యాగజైన్ను ప్రచురణకర్తలు బారీ సుసికోనికోవ్లతో కలిసి ప్రారంభించాను. బార్బరా ప్లయిడియన్స్తో సందేశాలను స్వీకరించడం ప్రారంభించింది. మేమిద్దరం కలిసి ఊళ్ళూళ్ళు తిరుగుతూ ఎన్నెన్నో చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ఎరుకను పెంపొందించే సమాచారాన్ని అన్వేషిస్తూ విశ్లేషిస్తూ మా ఆత్మాన్వేషణ చేస్తూ ఎంతో ఉత్తేజాన్ని పొందాము. తరువాత 2 సంవత్సరాల్లో ప్లయిడియన్ సందేశాల ప్రచారాలను చేస్తూ ఆ టేప్ రికార్డింగ్లను అందరికీ వినిపిస్తూ తిరిగాము. ప్లయిడియన్స్ నుంచి లభించిన విషయాల గురించి ఓ పుస్తకాన్ని ప్రచురించాలని అనుకున్నాం. కానీ ఆ దిశలో ప్రయత్నాలు మాత్రం చేయకుండా ఉండిపోయాం. తగిన సమయం వచ్చినప్పుడు ఆ పుస్తకం ప్రచురణ జరుగుతుంది అనుకుని ఊరుకున్నాము. పేరులేని దశాబ్దం ప్రారంభమయ్యే 1990వ సంవత్సరం వచ్చేసింది. మా కనెక్టింగ్ లింక్ పత్రిక బాగా నిలదొక్కుంది. బార్బరా ప్లయిడియన్స్ ద్వారా 300 క్యాసెట్ల రికార్డు చేయగలిగింది. న్యూయార్క్ వెళ్ళి కంప్యూటర్ మీద నెట్వర్క్ను పత్రిక ప్రచురణ పనులను కొనసాగించడం మంచిదని నాకు అనిపించింది. ప్లయిడియన్స్ గురించి పుస్తకం కూడా మొదలుపెట్టే సమయం వచ్చినట్లు అనుకున్నాను. ప్లయిడియన్స్ పుస్తక రూపకంలో మాటలను చెబుతూ ఉంటారని, వాటిని వరుసగా రికార్డు చేసుకుని సులభంగా పుస్తకాన్ని పూర్తి చేయవచ్చునని నాకు అనిపించింది. పెద్ద శ్రమ పడకుండా, సమయం వృధా కాకుండా పని పూర్తయిపోతున్నదని, నా కాలాన్ని పత్రిక కోసం ఎక్కువగా వెచ్చించవచ్చునని అనుకున్నాను. మే నెలలో నేను బార్బరా ఇద్దరం పుస్తక రచన కోసం ప్లయిడియన్ను సంప్రదించడానికి కూర్చున్నప్పుడు ఆ పుస్తకాన్ని మేము ఎలా వ్రాయాలో చెబుతూ ప్లయిడియన్స్ ఇచ్చిన సలహా మమ్మల్ని ఆశ్చర్యచకితులను చేసింది. ప్లయిడియన్స్ పుస్తకాన్ని చెబుతూ పోతారట. నా పూర్తి ప్రయత్నంతో ఆ కార్యం జరగాలట. నేను ఇబ్బందిలో పడిపోయాను. పుస్తకాన్ని మేం చెబుతూ పోతే నువ్వు ఒక మరమనిషిలా తయారవుతావు. అందులో నీ ప్రమేయం ఏముంటుంది? ఇందులో నువ్వు నేర్చుకోవాల్సిన విషయాలు కూడా ఉన్నాయి. సృజనాత్మకంగా ఓ శిక్షణ కార్యక్రమంలో నువ్వు పాలు పంచుకోవాల్సిన అవసరం ఈ విషయంలో ఉంది. నిట్టూర్చాను. సరే, అయితే ఈ అద్భుత కార్యాల్ని నేనెలా చెయ్యాలి? నా ప్రయత్నాలు దేంతో ప్రారంభం కావాలి? ప్లయిడియన్స్ ఇలా జవాబిచ్చారు. నీ సహజావబోధన అంటే ఇంట్యూషన్ అనుగుణంగా విషయాలను ఓ వరుసలో ఏర్పరిచి ఈ పుస్తకాలను వ్రాయాలి. తర్కాన్ని ఏమాత్రం వినియోగించకూడదు, అంటే లాజికల్ బ్రెయిన్ ఏమాత్రం యూజ్ చేయకూడదు. వ్రాయబోతున్న విషయాలు నీ హేతువాదపు మనస్సుకు ఏమాత్రం తెలిసే పద్ధతిలో ఈ పుస్తక రచన సాగకూడదు. ఇది నీకు ఓ జటిలమైన సాధనా కార్యక్రమంగా తయారవుతుంది. నీ ప్రజ్ఞ వెలిగే ఉన్నత తలాలలోకి నువ్వు ప్రవేశిస్తావు. ఓ సవ్యమైన అమరిక, ఓ పరిపూర్ణమైన విశ్వాసము నెలకొని ఉండే స్థితిలోకి నువ్వు ప్రవేశిస్తావు. పుస్తకం పూర్తయిన తరువాత, దానికి గొప్ప పేరొచ్చిన తరువాత, నేను దాన్ని ఎలా వ్రాసానో నాకే తెలియదు, నిమిత్త మాత్రురాల్ని నేను అంటావు. సొంత విషయాలను అన్నింటినీ వదిలిపెట్టేయగలిగిన వాళ్ళందరూ విశ్వాత్మలో సాదృశ్యాన్ని సాధిస్తారని నువ్వు అప్పుడు తెలుసుకోగలుగుతావు. కొన్ని పున్నములలో ఓ విశిష్ట తీవ్ర సాధన నువ్వు చేస్తావు. పున్నమి అంటే ఫుల్ మూన్ టైంలో. పుస్తకాన్ని వ్రాస్తున్న నువ్వు ఓ కొత్త అక్షరాభ్యాసాన్ని ప్రారంభిస్తూ ఉంటావు. 6 పున్నములలో అంటే ఆ 6 ఫుల్ మూన్స్ టైంలో నువ్వు అనేక విషయాలు ప్రావీణ్యాన్ని సంపాదించి తీరాలి. ఈ పుస్తక రచనతోనే ఇదంతా ముడిపడి ఉంది. అంటే తను ఈ 6 months ఫుల్ మూన్ మెడిటేషన్స్ ఆ టైంలో ఎక్కువ సాధన చేయాలి అని. మా దగ్గర ఉన్న టేపులను నేను వినాలని, అందులోంచి పుస్తకం కోసం సమాచారాన్ని ఎన్నుకోవాలని ప్లయిడియన్స్ అన్నారు. బార్బరా సోదరి అయిన కరేన్కు ఏ టేపులు పుస్తకానికి కావలసిన సమాచారం ఉంటుందో తెలుస్తుందని, ఆమె నాకు ఆ టేపుల్ని పంపుతుందని వాళ్ళు అన్నారు. అదే పని నా స్నేహితురాలైన మార్షాకు కూడా అప్పగించబడాలని వాళ్ళు కూడా అన్నారు. వాళ్ళు అందించే టేపుల నుండి నేను విషయాలను ఎన్నుకోవాలి. విషయాలను వరుసలో పెట్టే నా ప్రయత్నం నేను ఎటువంటి ఆలోచనలు చేయకూడదని వారు నిర్దేశించారు. 1 నుండి 5 పదాలున్న మాటలతో అధ్యాయాలకు నేను విషయాన్ని సూచించే పేర్లు పెట్టవచ్చునని, వివిధ వర్ణాల కాగితాలను వాడుకోవచ్చునని ప్లయిడియన్స్ సూచించారు. ప్లయిడియన్స్ చెబుతున్న విషయాలు నా బుర్రలోకి ఎక్కాయి. నా మనసులో ఓ ప్రశ్న తలెత్తింది. ఓ ప్రచురణకర్తను మేం వెతుక్కునే ప్రయత్నాన్ని పుస్తకం పూర్తి కాక మునిపే చేయవచ్చునా?
కనీసం ఓ పుస్తకాన్ని మేము రాయబోతున్నామన్న విషయాన్ని అయినా ప్రచారం చేయవచ్చునా? ప్లయిడియన్స్ ఇలా బదులిచ్చారు. ఇస్తే మరీ మంచిది. ఓ పుస్తకాన్ని ప్రచురించబోతున్నట్లు మీరే ముందు ప్రకటించండి. ఆ రచనా కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు మీ బల్లల మీది పుస్తకాలన్నింటినీ తొలగించి శుభ్రంగా ఉంచుకోండి. ఎటువంటి చెత్త ఆ బల్ల మీద ఉండకూడదు. మీ స్ఫటికరాళ్ళు మీకు పనికొస్తాయి కాబట్టి వాటిని మాత్రం మీ బల్ల మీద ఉంచుకోవచ్చు. అంటే స్ఫటికరాళ్ళు అంటే క్రిస్టల్స్. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మీరు ఈ బుక్ రాయాలంటే ఆల్రెడీ ఉన్న బుక్స్ తీసేయండి అంటే దాని మీనింగ్ ఏంటంటే, ఆల్రెడీ మీ మైండ్లో ఏమన్నా అంతకుముందు నాలెడ్జ్ ఉంటే అది తీసేయండి, ఎంటీగా ఉండండి. ఎంటీగా ఉన్నప్పుడే మైండ్ క్లీన్గా ఉన్నప్పుడే ఓపెన్గా అది ఫ్లో అవుతుంది అని దాని మీనింగ్, ఇన్నర్ మీనింగ్. సో క్రిస్టల్స్ ఉంచుకోండి, క్రిస్టల్స్ మీకు హెల్ప్ చేస్తాయి అని చెప్తున్నారు. మీ ఆశయాల్ని మీలో నిర్మించే ఓ ప్రార్థనను మీరు ఇలా చెయ్యొచ్చు. నేను ఇప్పుడు ఓ పుస్తకాన్ని వ్రాయబోతున్నానన్న ప్రచారాన్ని ఇస్తున్నాను. ఎవరికైనా పనికొచ్చే నా పుస్తకాల్ని ప్రచురించగల ఏ ప్రచురణకర్తకైనా దాన్ని పంచబోతున్నాను. ఓ ప్రచురణకర్త నన్ను గుర్తిస్తే ఆ గుర్తింపుకు సిద్ధపడే ఉంటాను. అంతకుమించి నా ప్రమేయం ఏమీ ఉండదు. ఓ జన్మను గురించి నేను చెబుతున్నట్లు ఈ విషయం తమకు తెలిసిందని కొందరు బదులు ఇచ్చే విధంగానే నాకు ఓ ప్రత్యుత్తరం వస్తుందని నేను విశ్వసిస్తున్నాను. అంతే నువ్వు చేయాల్సింది. ఆ ప్రత్యుత్తరం నీకు అందుతుంది. ఈ పుస్తక రచనలో నిన్ను నువ్వే అన్వేషిస్తావు. నీకు అర్థమవుతున్న పద్ధతిలోనే ఈ పుస్తక రచన జరుగుతుంది. నీ వాస్తవంలోని చిక్కుల ముళ్ళు విప్పుకుంటూ నీ దారిని సుగమం చేసుకుంటూ సాగే నీ ప్రయాణం ఇతరులకు మార్గదర్శకంగా తయారవుతుంది. నీకున్న విశ్వాసం లాంటి విశ్వాసం లేని వాళ్లకు ఈ పుస్తకం ఓ గందరగోళంగానే ఉంటుంది. దాన్ని సుగమం చేయడానికి, అంటే ఈజీగా చేయడానికి విశ్వాసమే సరియైన తాళం చెవి. ఓ దీక్షతో నీ ప్రయత్నం చేయాలి. స్వయం కృషితో నీ ప్రయత్నం సాగాలి. ఆరంభించిన పనిని పూర్తయ్యేదాకా వదిలిపెట్టకూడదు. అందుకు తగ్గ సమయం నీకు లభిస్తుంది. ఎవ్వరూ నిన్ను వదిలిపెట్టిపోరు. నువ్వు సంకల్పించినట్లే సర్వకార్యాలు జరుగుతాయి. సరైన సంకల్పాన్ని చేయడమే నీ వంతు. ఆ తరువాత విషయాలు వాటంతట అవే పయనిస్తాయి. నీ ఆత్మాన్వేషణ మార్గంలోనే పుస్తక రచన జరుగుతుంది. బలీయమైన ఓ విస్ఫోటన నీ మనసులో జరుగుతుంది. అంటే ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. ఇదంటే వాళ్ళు ఏదో అందిస్తే మనం తనేదో చేయడం కాదు. తను ఎక్స్పీరియన్స్ అయ్యి ఆ ట్రాన్స్ఫర్మేషన్ అయిన తర్వాత ఈ బుక్ వస్తుంది అని వాళ్ళు చెప్తున్నారు. ఆ ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ అయిన తర్వాత వస్తుంది అని. ఈ మాటలను నేను ఇప్పుడు చదివితే మొదటిసారి విన్నప్పటికీ అర్థంతో కాక కొత్త అర్థం నాకు స్ఫురిస్తోంది. మనస్సును ఖాళీ చేసుకున్న వారు విశ్వాత్మలో విలీనం అవుతారన్న విషయం నాకు అప్పుడు అర్థం కాలేదు. అదే మన మైండ్ని ఎంత ఎంప్టీ చేసుకుంటామో మనం అంత హయ్యర్గా ఎదుగుతాం. అంత హయ్యర్ డైమెన్షన్స్లో మన హయ్యర్ సెల్ఫ్, విశ్వాత్మ అంటే యూనివర్సల్ సెల్ఫ్తో కనెక్ట్ అవుతాము. ఇప్పుడు ఆ మాటలు నాకు సవ్యంగా అర్థమవుతూ ఉన్నాయి. నా సొంత విషయాలే నన్నెంతో ఇబ్బంది పెట్టాయి. నా మీద నాకు విశ్వాసం లేదు. నేనంటే నాకే ఇష్టం లేదు. నిజం చెప్పాలంటే నేనంటే ఎవరో నాకే తెలియదు. నా వేషంలోంచి నా నిజమైన ఉనికిని నేను తెలుసుకోలేకపోతున్నాను. గతాన్ని గుర్తుకు తెప్పించే యోగ ప్రక్రియలను నేను అభ్యసించాను. నా బాల్యంలోని ఎన్నో విషయాలు, ఎన్నో వేదనలు నాకు అందువల్ల గుర్తుకొచ్చి నన్ను మరీ వేధించాయి. అస్తవ్యస్తంగా తయారయ్యాను. పుస్తకాన్ని వ్రాసే స్పష్టత నాలో ఏ కోశానా కనిపించలేదు. 2 నెలలకొకసారి ఆ పత్రికను విడుదల చేసేందుకు విశ్వ ప్రయత్నాలన్నీ నేను చేయాల్సి వచ్చింది. అక్టోబర్లో ప్లయిడియన్స్తో కలిసి నేను ఈజిప్టుకు వెళ్ళాను. ఈ ప్రయాణం నా జీవితాన్ని ఓ మలుపు తిప్పుతుందని నాకు అనిపించింది. నా శక్తిని నేను పుంజుకొని పుస్తకాన్ని పూర్తి చేయగలుగుతున్నానని నేను ఊహించాను. ఎంతో అద్భుతమైన, శక్తివంతమైన ప్రయాణం అది. ఆ ప్రయాణం నన్ను చితకగొట్టి మూలపడేసింది. నాలోని విద్యుత్ వలయాలు అన్నీ విచ్చుకున్నాయి. అంతవరకు నాలో ఉన్నాయని నాకే తెలియని అసహ్యకరమైన చీకటి ఆలోచనలన్నీ జ్ఞాపకానికి వచ్చాయి. న్యూయార్క్కు తిరిగి వచ్చాక ఆ పుస్తకాన్ని వ్రాసే సామర్థ్యం నాకు ఎంత మాత్రమూ లేదని, నేను అసలు పుస్తకాన్ని ఎప్పటికీ వ్రాయలేనని నాకు అర్థమయ్యింది. వెంటనే న్యూయార్క్ నుండి వెళ్ళిపోవాలని నాకు అనిపించింది. ఎంతో శక్తి నాలోకి ప్రవేశిస్తూ నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. వీధుల్లో నడుస్తూ ఉంటే నా ఒంటి మీద ఏ బట్టలు వేసుకోకుండా నేను తిరుగుతున్నట్లే అనిపించసాగింది. భూమి మీద ఉండే సబ్వేల్లోకి కూడా నేను అడుగు వేయలేకపోయాను. డిసెంబర్లో నార్త్ కరోలినాకు వెళ్ళిపోయాను. మంచి రోజులు వస్తే అన్నీ బాగానే అమరుతూ ఉంటాయి. అక్కడికి సమీపంలో ఉన్న ర్యాలేలో నా ఈజిప్ట్ స్నేహితురాలు లిబ్జీ నివసిస్తోంది.
నాకు కూడా తన వద్దే ఉంటే బాగుంటుందని అనిపించింది. నా కోసం ర్యాలీలో ఒక ఇంటిని వెతికి పెట్టమని లిబ్జీకి చెప్పాను. ర్యాలీలో నేను ఉండబోయే ఇల్లు ఎలా ఉండాలో ఊహించుకుంటున్నాను. ఇల్లు ఎలా ఉండాలో, దాని చుట్టుపక్కల ప్రదేశం ఎలా ఉండాలో లిబ్జీకి వర్ణించాను. అటువంటి ఇంటి కోసం తను ప్రయత్నిస్తాను అంది. ర్యాలీకి నేను బయలుదేరడానికి సరిగ్గా ఒక వారం ముందు లిబ్జీ షాపులోకి ఓ ఇంటి యజమాని వచ్చి తన ఇంట్లో అద్దెకు ఉంటున్న వ్యక్తి ఉన్నట్టుండి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నానని అన్నాడట. అప్పుడు లిబ్జీ ఆయనతో అందట, ఆ ఇల్లు టెరాది కాబట్టి అనింది. వారం తరువాత నేను ర్యాలీకి కార్ డ్రైవ్ చేసుకుంటూ నా ఇంటి సామాగ్రి అంతా వెంట తీసుకొని కొత్త ఇంట్లోకి చేరిపోయాను. ఆ ఇల్లు నేను కోరుకున్నట్లే ఉంది. విశాలంగా బోలెడు వెలుతురుతో 175 ఎకరాల మధ్య ఆ ఇల్లు ఉంది. దివ్యంగా ఉంది. ఆ ఇంట్లోకి వెళ్ళిన తక్షణం నా ఆరోగ్యం కుదుటపడసాగింది. నేల మీద పడుకునో, ఏ చెట్టుకో ఆనుకునో, విశ్రాంతిగా కూర్చొనో ఉండేదాన్ని. ప్రకృతే నాకు వైద్యుడయ్యింది. నా ఆరోగ్యాన్ని గురించిన ధ్యాస తప్ప మరొకటి నాకు లేదు. జనవరిలో నా కనెక్టింగ్ లింక్ మ్యాగజైన్ 13వ సంచికను అచ్చు వేయించే పని కోసం మిషిగన్ వెళ్ళినప్పుడు ఆ పత్రికతో నా అనుబంధం తెగిపోయే సమయం ఆసన్నమైందని గ్రహించాను. ఆ పత్రిక వల్ల నేనెంతో ఎదిగాను. కానీ ఏదో కొత్త రంగంలో ప్రవేశించడానికి ఇదే సరైన సమయమని నాకు తోచింది. అది స్పష్టంగా తెలియకపోయినా అర్థమైన రోజున దీన్ని వదిలి వెళ్లాలని నిర్ణయించుకున్నాను. ఇంటికి తిరిగి వచ్చాక నేను అనవసరంగా ఉన్న ఉద్యోగాన్ని వదులుకొని బుద్ధి తక్కువ పని చేశానా అనిపించింది. మరో ఉద్యోగం ఎప్పుడొస్తుందో తెలియదు, ఎక్కడొస్తుందో తెలియదు. ఇప్పుడు నేను ప్లయిడియన్ల గురించి పుస్తకం రాయొచ్చు. ఇదే తగిన సమయం. ఉన్నట్టుండి ఉద్యోగాన్ని వదిలిపెట్టి మంచి పని చేశానని నాకు అర్థమైంది. ప్లయిడియన్ టేపులను వినడం ప్రారంభించాను. పుస్తకానికి పనికి వస్తాయన్న విషయాలను వ్రాసుకోవడం ప్రారంభించాను. ఈ పని ఎంతో సులభంగా సాఫీగా సాగింది. ధారాళంగా పని జరుగుతోంది. ఓ క్రమ పద్ధతిని పాటించాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. టేపులను వింటున్నప్పుడు ఏది వ్రాయాలి నాకు ఎప్పుడు అనిపిస్తే దాన్ని అప్పుడే వ్రాస్తూ ఉండేదాన్ని. నాలోంచి స్వేచ్ఛగా వ్రాతను సాగనిచ్చాను. ఆ సమయంలో భౌతిక విషయాల్లోంచి మనుష్యులను బయటకు లాగడానికి పగటిపూట తరగతులను ప్లయిడియన్స్ ప్రారంభించారు. ఆ తరగతులకు ప్రజ్ఞా సంకేతాలను వెలిగించే కార్యక్రమం అంటే ఫైరింగ్ కోడ్స్ ఆఫ్ కాన్షియస్నెస్ అని పేరు పెట్టారు. న్యూయార్క్లో అంతమైపోయానని నేను అనుకున్న విషయాలన్నీ ఈ తరగతుల్లో నాకు మళ్లీ గుర్తుకొచ్చాయి. తీవ్రమైన భావోద్వేగాలకు పోగొట్టుకొని మా మధ్య ఆత్మీయతా బంధాన్ని పెంచుకున్నాం. మేమందరం ఓ పునర్జన్మ ఎత్తినట్లుంది. మా జీవితాల్లో మర్చిపోలేని గొప్ప అనుభవాలు అవి. ప్లయిడియన్స్తో మరోమారు పుస్తకాన్ని గురించి చర్చించాను. తమ అంతర్గత శక్తుల పౌనపుణ్యం పెంచుకొని విశ్వ పరిణామ క్రమంలో ఓ ముందడుగు వేసి శకారంభకుల గురించి ప్లయిడియన్స్ చెప్పారు. ఉన్నట్లుండి బలీయమైన చేతన నాలో ఏర్పడింది. 1990లో మొదటిసారి పుస్తకాన్ని వ్రాయడం కోసం ప్రయత్నించినప్పుడు నా ప్రకంపనలు నా అదుపులో లేవని, ఇప్పటికీ అదే పరిస్థితిలో ఉన్నానని, అందుకోసం ఇప్పుడు నేను ఏం చేయాలని ప్లయిడియన్స్ను ప్రశ్నించాను. నీ మీద నీకే విశ్వాసం లేదు మిస్టరా. పుస్తకం రాస్తానని అందరికీ చెప్పావు, కానీ నీ మీద నీకే నమ్మకం లేదు. నీతోనే నువ్వు పోల్చుకుంటున్నావు. నీలో సంభవిస్తున్న పరిణామాల గురించి నిజాయితీగా నువ్వు ఉండలేకపోతున్నావు. బయట ఉన్న నీ స్నేహితులందరూ నీ తత్వాన్ని ప్రతిబింబిస్తూ నీకు కనిపిస్తున్నారు. నీ ఉనికి లోతుల్లోకి నువ్వు ప్రవేశించాలి. నీ ఉనికి లోపలి పొరలోకి నువ్వు చొచ్చుకొని పోవాలి. మనుషులందరి లోపలి పొరలో ఆత్మక్రోధము, ఆత్మద్వేషము, సెల్ఫ్ హేట్రెడ్ అండ్ డిస్లైక్ తిష్ట వేసుకొని కూర్చున్నాయి. నీకు అనుకూలంగా ఉండని నీ ప్రవర్తన రీతులను నువ్వు క్షుణ్ణంగా పరీక్షించి అన్వేషించి చూడాలి. ఆ ప్రవర్తన నీలో ఏర్పడి ఉన్నందుకు కారణం ఏమిటో నువ్వు సరిగ్గా తెలుసుకోవాలి. అలాంటి నీ అన్వేషణ వల్లే నీలో సవ్యమైన ప్రకంపనలను నిర్మించి నిలుపుకోగల సామర్థ్యం ఏర్పడుతుంది. అందుకే ఈ పుస్తక రచన ఈ పద్ధతిలో నీకు ఇవ్వబడింది. నీ ప్రజ్ఞలో ఓ అభివృద్ధి కలగాలి. ఈ పుస్తకంలో వినియోగించుకోలేని ఎన్నో విషయాలను మదించి ఎంతో అనువాదాన్ని చేసి మాతో ఓ సూటి అన్యోన్య సంబంధాన్ని నువ్వు ఏర్పరచుకోగలగాలి. తటస్థంగా ఉంటూ మా మాటలన్నీ నువ్వు విన్నావు. ఆ మాటలను నీ మీద నువ్వు ప్రయోగించి చూసుకున్నావు. దారి తప్పిపోలేదు. విజయం సాధిస్తున్నావు. నా పుస్తకానికి తగినంత సమాచారం అనువదింపబడే నా వద్దే ఉందని ప్లయిడియన్స్ చెప్పారు. ఆ సమాచారాన్ని పుస్తకంగా అమర్చే బాధ్యత మాత్రం నాకు మిగిలి ఉందని అన్నారు. దాన్నెలా సాధ్యం చేయాలో నాకు అర్థం కాలేదు. నా వద్ద ఉన్న అన్ని కాగితాలను మళ్ళీ పూర్తిగా చదివి ఎక్కడ ఏ భాగాలు పనికొస్తాయో నిర్ణయించి వర్గీకరణ చెయ్యాలా. కొన్ని కాగితాల మీద కేవలం కొన్ని వాక్యాలే ఉన్నాయి.
కొన్ని విషయాల మీది అనువాదాలు పేజీలకు పేజీలు విస్తరించి ఉన్నాయి. వీటన్నింటినీ సవ్యమైన రీతిలో ఎలా కూర్చడం? ప్లయిడియన్స్ ప్రతి రాత్రి నేను పడుకోబోయే ముందు ఓ నిమిషం సమయం తమ కోసం కేటాయించి ఈ కొత్త ఉషస్సును తీసుకొచ్చేవాళ్ళు పుస్తకం అట్టమీది బొమ్మ ఎలా ఉంటుందో ఊహిస్తూ ఉండమని నన్ను ఆదేశించారు. ఈ బ్రింగర్స్ ఆఫ్ ద డాన్ ఫ్రంట్ పేజ్ని ఊహించుకుంటూ పడుకోమని చెప్పారు. ప్రతి రాత్రి ఆ అట్ట మీద బొమ్మ ఎలా ఉంటుందో ఊహిస్తూ ఉండమని నన్ను ఆదేశించారు. నవోదయ వైతాళికుల పుస్తకం ఎలా ఉంటుందో నేను ఊహించాలి. ప్రతి రాత్రి ఆ అట్ట మీద బొమ్మను నేను మార్చి కొత్త బొమ్మను ఊహిస్తూ ఆ పుస్తకాన్ని నేను పట్టుకుని తెరిచి చదవడం ప్రారంభించాలి. ఆ తరువాత నిద్రకు ఉపక్రమించాలి. ఆ పుస్తకంలోని సమాచారం అంతా నాకు కళల రూపంలో కనిపిస్తుంది. భవిష్యత్తులో ఇదివరకే ఉన్న ఆ పుస్తకాన్ని ఈ వర్తమానంలోకి నేను లాక్కొచ్చి తెరిచి ప్రతి రాత్రి చదువుతూ ఉండాలి. అదేం పెద్ద పని కాదని ప్లయిడియన్స్ నాతో అన్నారు. మొత్తం పనిని తామే చేసుకుంటూ పోతామన్నారు. మంచిది, నాకు ఇంకేం కావాలి? మొదటి వారం నా ప్రయత్నాలన్నీ విఫలాలయ్యాయి. పుస్తకాన్ని చదువుతున్నట్లే ఊహించుకుని పడుకునేదాన్ని. మెలకువ రాగానే బల్ల మీదున్న కాగితాలన్నింటినీ చూసి కంగారు పడేదాన్ని. ఆ కాగితాలన్నింటినీ శాంతం చదివి ఓ క్రమంలో హేతుబద్ధంగా పేర్చమని మనసులో ఆలోచన రేగేది. ఈ దుర్దశ నాకు ప్రాప్తించినందుకు నాకు ఎంతో దుఃఖం కలిగేది. ఓ రోజు సాయంకాలం ఆఫీసులో కూర్చొని నా చుట్టూ పరుచుకొని ఉన్న కాగితాలను చూసి రాబోయే ఏడుపును తలుచుకొని, ప్లయిడియన్స్ పని అంతా మీరే చేస్తామన్నారు కదా, ఇది నా వల్ల కాదు, ఇదిగో మీరే చేసుకోండి అని అరిచాను. నా చుట్టూ ఉన్న కాగితాలన్నీ ఒక్కొక్కటి ఏరడం ప్రారంభించాను. అన్ని కాగితాలను ఏరి ఓ కట్టగట్టి దూరంగా పడేద్దామని నా ప్రయత్నం. కానీ నాకు తెలియకుండానే ఓ కాగితాన్ని ఎడం ప్రక్క నుండి, మరో కాగితాన్ని కుడిపక్క నుండి, బహుశా నా వెనక ఉన్న మరో కాగితాన్ని, మళ్ళీ ఎడం పక్క కాగితాన్ని ఇలా ఏరుకోసాగాను. ఎందుకు అలా ఏరుతున్నానో నాకేమాత్రం తెలియదు. ఏరేందుకు ఏ విధమైన క్రమాల్ని నేను పాటించలేదు. ఓ పద్ధతిలో ఏరాలన్న ఆలోచన కూడా నాలో ఏమాత్రం లేదు. ఉత్తినే కాగితాలని అటు ఇటు వెనక ముందు ఏరుకుంటున్నానంతే. అలా ఓ 30 కాగితాలని ఏరి ఓ దొంతరగా పట్టుకున్న తర్వాత నా చేతుల్లో ఉన్న కాగితాల వంక నా దృష్టిని సారించాను. నా శరీరమంతా చలితో వణికినట్లు అనిపించింది. ఓరి దేవుడా, ఇదే మొదటి అధ్యాయమేమో పుస్తకంలో. ఆ కాగితాల దొంతరను అలాగే పట్టుకొని బల్ల ముందుకు వెళ్ళి కూర్చున్నాను. చదవడం ప్రారంభించాను. ఆ కాగితాలన్నీ చక్కటి క్రమంలో అద్భుతంగా అమర్చి ఉన్నాయి. నాకు విద్యుద్ఘాతం తగిలినట్టు అనిపించింది. ఇలాంటి అద్భుతాలు జరుగుతాయని నాకు తెలుసు. అయినా ఇప్పుడు ఓ అద్భుతం నా అనుభవంలోకి ఇలా నా కంటి ముందే జరిగితే ఆశ్చర్యంతో తలమునకలైపోయాను. తరువాత పుస్తకం అంతా మొత్తం దానంతట అదే అలవోకగా అమరి ఒక రూపం దాల్చింది. అలవోకగా అనే మాటలు ప్లయిడియన్స్ ఇదివరకు నాతో అన్నట్లు. పుస్తకం గురించి మరోసారి ప్లయిడియన్స్తో మాట్లాడేందుకు నేను కూర్చున్నాను. ఈ కొత్త పద్ధతి ఎంతో బాగుంది, నాకెంతో ఉత్సాహం కలుగుతోంది అన్నాను వాళ్లతో. ప్లయిడియన్స్ ఇలా అన్నారు. కార్యసాధన సూటిగా ఎలా చేయాలో నేర్పించే బోధనా క్రమం నీకు అందడం ప్రారంభమైంది. నువ్వు ఎంతెంతగా ఓ పనిని చేయడంలో నీ ప్రమేయాన్ని వదిలిపెడుతూ ఉంటావో అంతంతగా ఆ పని సానుకూల్యం అవుతూ ఉంటుంది. నీ బలం పుంజుకుంటూ ఉంటుంది. నీ కార్యాచరణలో ముందుగా నీ అడ్డే తొలగిపోవాలి. ఆ అడ్డును తొలగిపోయేందుకు నువ్వు కేవలం సంకల్పిస్తే చాలు. ఎంతెంతగా నీ సంకల్ప బలం పెరుగుతూ ఉంటుందో అంతంత సులభంగా ఆయా పనులు జరుగుతూ ఉంటాయి. పుస్తకం పూర్తి అయిన తరువాత దాన్ని నువ్వు ఎలా వ్రాయగలుగుతావని ఎందరో ప్రశ్నిస్తూ ఉంటారు. అప్పుడు ఈ పద్ధతి గురించి నువ్వు అందరికీ చెప్పాలి. నీ నమ్మకాన్ని ఈ కార్యాచరణ ద్వారా నీకు నువ్వు రుజువు చేసుకోవాలి. మా బోధనను పరీక్షించి అవగాహన చేసుకోవాలి. ఈ పని సాధ్యపడేందుకు నీకెంతో కాలం అవసరమైందో గమనించు. మేం చేస్తున్నది నిరంతర బోధనలు మాత్రం కాదు, మార్గదర్శకులుగానే మేముంటున్నాము. మీ దూకుడుకు కళ్ళెం వేస్తున్నాం. ఆత్మ పరిశీలన అన్నది నీలోనే ఏర్పడేలా చూస్తున్నాం. ఈ సాధనా కార్యక్రమాన్ని గురించిన సరైన అవగాహన నీలో ఏర్పడేలా చూస్తున్నాం. నీ స్పష్టమైన సంకల్పమే సర్వకార్యాలను సానుకూల్యం చేస్తుందనే విషయాన్ని నువ్వు నీ ప్రత్యక్ష అనుభవం ద్వారానే తెలుసుకోవాలి. నీ కార్యాలు ఓ నిరంతరమైన దారలా తిన్నగా ఎలా కొనసాగుతూ ఉంటాయో నువ్వు గ్రహించాలి. మిగతా పుస్తకం శాంతం తనంతట తానే రూపుదిద్దుకుంటుంది. ప్లయిడియన్స్ చెప్పినట్లుగానే బార్బరా నేను ఏమాత్రం ప్రయత్నాలు చేయకుండానే పుస్తకాన్ని ముద్రించేందుకు ఓ ప్రచురణకర్త ముందు వచ్చాడు. ఈ పద్ధతిలోనే నా సహాయంతో బార్బరా హ్యాండ్క్లో పూర్తి చేసిన పుస్తక ప్రచురణ తరువాత ప్లయిడియన్స్ చెప్పిన మాటలు నిజాలే. ఈ పుస్తక రచన ఎలా జరిగిందో గమనిస్తే నాకు ఎంతో ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. పుస్తకాన్ని ఎలా తయారు చేయాలో, ఎలా రచించాలో
ఆ ప్రణాళికలను వేటిని నేను ఊహించలేదు. కేవలం ఒక సంకల్పం మాత్రాన ఈ పుస్తకం తయారైంది. ఓ అద్భుతమైన అనుభవం నాకు లభించింది. నా జీవితంలో అనూహ్యమైన మార్పులు వచ్చాయి. భౌతికంగా కనిపించని శక్తులతో కలిసి పనిచేయడాన్ని నేను నేర్చుకున్నాను. నా కర్తృత్వంలో ఏ పనులకు నేను ఇంక పూనుకోను. నేను నా స్క్రీన్ ప్లే రచనలో కూడా ఎందరి సహకారాలను అందుకున్నాను. ఏ మాత్రం శ్రమ పడకుండానే అత్యద్భుతంగా నా కార్యక్రమాలు సానుకూల్యం అవుతున్నాయి. తమ మీది నా విశ్వాసానికి ప్లయిడియన్స్ నాకు కృతజ్ఞతలను ప్రకటిస్తూ ప్రత్యుపకారంగా నాకు ఎన్నో కానుకలను అందించారు. అవి ధనంతో కూడుకున్నవి కావు, అయినా ఎంతో అమూల్యమైన కానుకలు అవి. నాకు లభించిన అతి గొప్ప కానుక నన్ను నేను పొందడమే. నాలో ఆత్మవిశ్వాసం ప్రగాఢమైంది. నేను ఆత్మ ప్రేమికురాలనయ్యాను. స్వావలంబనను పొందగలిగాను. నా హృదయపు తలుపులు తెరుచుకున్నాయి. నా స్నేహితులందరూ నాకు ఆత్మీయులయ్యారు. ఓ ఆత్మ కుటుంబం మాది. మా బంధువులందరూ ఆనందంగా ఉన్నారు. 24 సంవత్సరాల క్రితం నేను దత్తత స్వీకరించిన నా కుమార్తె మళ్ళీ నా జీవితంలోకి వచ్చింది. 2 గంటల ప్రయాణ దూరంలో నా కుమార్తె ప్రస్తుతం నివసిస్తోంది. మా జీవితాలు ఆనందమయంగా తయారయ్యాయి. నా మీద నాకు పూర్తి నమ్మకం ఏర్పడింది. నేను ఓ రచయిత్రిని అయ్యానని పూర్తిగా తెలుసుకోగలిగాను. అలౌకిక శక్తులతో సంభాషించగల సామర్థ్యం నాకు లభించిన మరో అమూల్యమైన కానుక. సాధు క్రూర జంతువులతో కూడా నేను మాట్లాడగలుగుతున్నాను. ఎంతో అద్భుతమైన అనుభవం ఇది. అవధులు లేని జ్ఞానాన్ని అందిస్తున్న అనుభవాలు ఇవి. మరెన్నో కానుకలు కూడా నాకు లభించాయి. ఈ పుస్తకం ఒక బలీయమైన నా సందేశంగా తయారైందని ప్లయిడియన్స్ ప్రవచించారు. ఈ గౌరవం నాకు లభించినందుకు నేనెంతో ఆనందిస్తున్నాను. ఈ పుస్తక రచనలో నాతో సహకరించిన బంధుమిత్రులందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నాలో ప్రేమను, స్నేహాన్ని నింపి ప్రోత్సాహాన్ని, సహకారాన్ని అందించి గమ్మత్తుగా నాతో పుస్తకాన్ని వ్రాయించిన, నాకు పరిణతిని ప్రసాదించిన ప్లయిడియన్స్ అందరికీ నా కృతజ్ఞతలు. టెరా థామస్, పిట్స్బర్గ్, నార్త్ కెరోలినా. టెరా థామస్ కనెక్టింగ్ లింక్ పత్రికకు మాజీ సంపాదకురాలు. ప్రస్తుతం ఓ స్వేచ్ఛా విలేకరి. సో ఇప్పుడు రచయిత పరిచయం. బార్బరా మార్సిన్యాక్ గురించి. ప్లయిడియన్స్ భూగ్రహేతర సామూహిక జీవులు, అంటే వాళ్ళు అదర్ డైమెన్షన్ మాస్టర్స్ అని. ప్లయిడీస్ నక్షత్ర రాశి వాసులు. 1888 నుండి శ్రీమతి మార్సిన్యాక్ ద్వారా వారు మాట్లాడడం ప్రారంభించారు. 9 నెలల తరువాత ఏథెన్స్లో ఏర్పాటైన ఓ సమ్మేళనంలో వారి సమాఖ్య ఏర్పడిందని వారు తెలియచేశారు. మొదట్లో 75 నుండి 100 మంది దాకా సమాఖ్యలో పాల్గొన్నారు. ఈ సమాఖ్య దినదిన ప్రవర్ధమానమవుతున్నదని వారి మాటల వల్ల తెలుస్తోంది. వీరి బోధనలు ప్రాచీన షామన్ల బోధనలాగా ఉన్నాయి. భౌతిక, ఆధ్యాత్మిక చైతన్య తలాల మధ్య వారధిలా వారి ఉనికి వైరుధ్యాల ప్రపంచంలో ఆత్మాన్వేషణే ధ్యేయంగా వారి ప్రవృత్తి ఉంది. శ్రీమతి బార్బరా మార్సిన్యాక్ నార్త్ కెరోలినా వాసి, ప్రఖ్యాతిగాంచిన ఓ మీడియం. 1988 సంవత్సరంలో ఆమె గ్రీస్ దేశంలో ఏథెన్స్ నగరాన్ని తన ఈజిప్ట్ ప్రయాణం తరువాత దర్శించి అక్కడ అనేక అనుభవాలను పొందింది. గ్రహాంతర వాసుల సందేశాలను అందుకుంది. బలీయమైన అంతఃప్రేరణతో ఆమె ప్రాచీన దేవాలయాలను నైలు నది తీరం వెంట ఏథెన్స్, డెల్ఫీలలోను దర్శించింది. అప్పటి నుంచి అమెరికా సంయుక్త రాష్ట్రాల నుండి పెరు, మెక్సికో, ఈజిప్ట్, గ్రీస్, బాలి, ఆస్ట్రేలియాలలోని అనేక శక్తి క్షేత్రాలను దర్శించింది. ఆమె ప్రయాణ కార్యక్రమాలను, శిక్షణా తరగతులను కూడా నిర్వహించడం ప్రారంభించింది. ఆ క్షేత్రాలు బలీయమైన శక్తి కేంద్రాలు అని ఆమె గ్రహించింది. ఉన్నత మానసిక స్థితికి చేరే రహస్యాలకు ఆ క్షేత్రాలు నిలయాలని గుర్తించింది. భూమి మీద చరిత్ర పునరావృతం ఈ జ్ఞానం వల్లే జరుగుతుందని ఈమె అర్థం చేసుకుంది. ప్లయిడియన్స్తో తన సహచర్యం ఎంతో విలువైన సౌభాగ్యమని ఆమె అంటుంది. సో ఇప్పుడు ఇంట్రడక్షన్. బాలీలో బందీనైపోయాను. డార్విన్కు వెళ్లేందుకు ఆస్ట్రేలియా వీసా ఉండి తీరాలన్న నియమాన్ని గురించి ఏ ప్రచారమూ లేకపోవడం అందుకు కారణం. పాస్పోర్ట్, విమానం టికెట్లు రెండూ ఉన్నా వీసా లేదని నన్ను బాలీలోనే ఆపేశారు. ఈ సంక్షోభం నుండి బయటపడేందుకు తగిన ఉపాయం కోసం ఆలోచనలు చేశాను. ఓ గట్టి సంకల్పంతో ఈ సంక్షోభాన్ని అధిగమించవచ్చునని నాకు బాగా తెలుసు. ఎన్నో విపత్కర పరిస్థితుల్లో గత 4 ఏళ్ల నుండి నా సంకల్ప శక్తి ఎన్నోసార్లు వినియోగించుకొని నా వ్యవహారాలను ఎన్నింటినో చక్కబెట్టుకోగలిగాను. వీసా కోసం సిడ్నీలోని రాయబార కార్యాలయానికి టెలెక్స్ పంపించి సమాధానం కోసం
ఓ గంట నుంచి ఎదురు చూస్తూ కూర్చున్నాను. వారం రోజుల క్రితం నార్త్ కరోలినా నుండి బయలుదేరి హవాయిలో పర్యటన కోసం కొంత సమయాన్ని వెచ్చించి గత 3 రోజుల నుంచి బాలీలో చిక్కుబడిపోయి ఉన్నాను. 2 నెలల పాటు ప్లైడియన్స్ బోధనలు గుర్తించిన ఉపన్యాసాల కార్యక్రమం నా ప్రణాళికలో ఉంది. ఎందుకో ఉన్నట్లుండి నాకు అనిపించింది, ఈసారి ఇంత సంకల్ప శక్తిని ఉపయోగించిన ఫలితం ఏమీ ఉండదని, నేను ఇక్కడే ఉండిపోక తప్పదని. 11 గంటలైంది. విమానం బయలుదేరే టైం అయింది. సమయం వచ్చేసింది. అప్పుడు నాకు సమాచారం అందింది. మంగళవారం నాడు నన్ను ఆస్ట్రేలియన్ రాయబారుల కార్యాలయానికి రమ్మని. ఈరోజు శనివారం, ఆది సోమవారాలు సెలవు దినాలు. అంతటితో నా ప్రయత్నాలన్నింటినీ వదిలిపెట్టి సామానంతా తీసుకుని హోటల్ గదికి తిరిగి వెళ్ళిపోయాను. బాలీలోనే నాకు ఏదో మేలు జరుగుతోందని విశ్వసించి విశ్రాంతి కోసం ఉద్యమించాను. మరుసటి రోజు ఉదయాన నాకు గుర్తొచ్చింది. బ్రింగర్స్ ఆఫ్ ద డాన్ పుస్తకాన్ని ఉపోద్ఘాతం వ్రాసి ఇస్తానని నేను చేసిన వాగ్దానం. ఈ పని పూర్తయితే తప్ప డార్విన్కు నేను వెళ్ళగలగడం అసంభవమని నాకు అప్పుడే అర్థమైంది. ఈ బలీయమైన నిర్బంధం ఆ ఉపోద్ఘాత రచన కోసమే సృష్టించబడిందని నాకు అర్థమైంది. నా బాల్యం అందరికంటే విభిన్నంగా గడిచింది. నాకు పిచ్చి అన్నయ్య ఉండేవాడు. వాడితో సహజీవనం మాకెన్నో పాఠాలను నేర్పించింది. ఇటీవలే నన్ను ప్లైడియన్స్ ప్రభావితురాల్ని చేశారు. వారి ద్వారా లభించిన ప్రేరణతో నేను మా కుటుంబపు ఫోటో ఆల్బమ్ తిరగేశాను. అప్పుడు నాకు అర్థమైంది, మా పిచ్చి అన్నయ్య డొనాల్డ్ నుంచి ప్రసరిస్తున్న అమూల్యమైన దివ్య ప్రేమ తరంగాల గురించి. నా ఆధ్యాత్మతనానికి మరో స్ఫూర్తిని అందించిన మా అమ్మమ్మ బాప్సీ. పాలిష్ లాంగ్వేజ్లో ఆమె పేరు అర్థం తారా అని. ఈ భూమిని గౌరవించడాన్ని నేను మా అమ్మమ్మ దగ్గరే నేర్చుకున్నాను. పెద్దయ్యాక ప్లైడియన్ తారలతో నా అనుబంధాన్ని గ్రహించగలిగాను. చిన్నప్పటి నుండి నాకు ఆధ్యాత్మికం అంటే ఇష్టం. ఓ వాస్తవాన్ని ఎన్నో విధాలుగా అర్థం చేసుకునే వీలు ఉంటుందన్న విషయం నాకు అవగాహనలోనికి వచ్చింది. 1970 తర్వాత చివరి సంవత్సరాలలో నేను సేత్ మెటీరియల్ను పరిశోధించాను. 1987 వేసవి స్మృతి సమ్మేళనంకు 7 నెలల తర్వాత మార్చ్ 1988లో బాల్య స్మృతులన్నీ బలీయనంగా నాలో రేగాయి. గుర్తుపట్టని ఎగిసే సాసర్స్ గురించి, ఫ్లయింగ్ సాసర్స్, గ్రహాంతర జీవుల ఎక్స్ట్రాటెరిస్ట్రియల్స్ గురించి, మనుషుల్ని ఎత్తుకుపోయే విషయాల గురించి సమాచారాన్ని సేకరిస్తున్న సమయంలో. అంతకుముందు 1980 తరువాత తొలి సంవత్సరంలో ఓ అర్ధరాత్రి వేళ నాకు నా పడక గదిలో 3 ముదురు నీలం రంగుతో ఉన్న గ్రహాంతర వాసులతో హఠాత్తుగా పరిచయం ఏర్పడింది. అప్పుడు విపరీతంగా భయపడిపోయాను. ఇప్పుడు ఆ విషయం అత్యంత స్పష్టంగా నాకు మళ్ళీ గుర్తొచ్చింది. నా శరీరంలోని ప్రతి అణువుకు ఆ 3 గ్రహాంతర వాసులే అన్న విషయంగా పూర్తిగా అర్థమవుతోంది. ఏథెన్స్లో మే 18, 1988లో ప్లైడియన్స్తో నా సహచర్యం ప్రారంభమైంది. ఈజిప్ట్లో, గ్రీసులో నాలాగే పరిశోధనలు చేస్తున్న వారితో నేను కలిసి తిరుగుతున్నాను. గ్రేట్ పిరమిడ్ను దర్శించి చిన్నపిల్లగా పులకించిపోయాను. మా పయనం ఆక్రోపోలిస్, డెల్ఫీలతో ముగిసింది. నా సహాధ్యాయులందరికీ వీడ్కోలు చెప్పి నా గదికి తిరిగి వెళ్ళిన నాకు బలీయమైన ఓ ప్రేరణ లభించింది. గ్రహాంతర వాసులతో మాట్లాడే ప్రయత్నాన్ని ప్రోత్సహించే ప్రేరణ అది. నిశ్శబ్దంగా గదిలో ఓ చోట కూర్చొని గ్రేట్ పిరమిడ్లోని కింగ్స్ ఛాంబర్ మీద ఉన్నట్లు ఊహించుకోమని అందిన ప్రేరణ అది. వెన్నెముకను నిటారుగా ఉంచుకొని కూర్చున్నాను. నా మనసు కింగ్ ఛాంబర్ మీద లగ్నమైంది. నా చెవుల్లో ఓంకారం వినిపించింది. గ్రహాంతర వాసులతో సంభాషించాలని నేను సంకల్పించాను. నెమ్మదిగా నా నుండి గుసగుసలుగా బయలుదేరబడిన నా కంఠస్వరం ఎంతో విభిన్నంగా నాకే వినిపించింది. నా మనసు యొక్క మరో భాగం, దేనిని నమ్మని భాగం, నా అనుభవాన్ని శంకించి ప్రశ్నించడం ప్రారంభించింది. నా మొదటి ప్రయత్నానికి నేను ఎంతో ధైర్యంతో, ఎంతో తీవ్రమైన కృషి చేసి నన్ను నేను స్థిమితపరుచుకోవాల్సి వచ్చింది. నాకు ఏ మాత్రం తెలియని ఎవరినో ప్రశ్నించి సమాధానాల కోసం ఎదురుచూసి సంభాషణ కొనసాగించే ప్రయత్నాలనే చేశాను. ఓ అరగంట తరువాత నాతో మాట్లాడుతున్నది ప్లైడియన్స్ అని తెలుసుకున్నాను. వాళ్లతో ఓ గంట సేపు మాట్లాడి ఉంటాను. నాలో ఎంతో ప్రశాంతతను, వివేకాన్ని వాళ్ళు నింపి వెళ్లారు. నా అనుభవం కళా నిజమా అన్న సంశయం నాలో రేగింది. ప్లైడియన్స్ ఖగోళ శాస్త్రాన్ని అధ్యయనం చేయమని నాకు సలహా ఇచ్చారు. ప్లైడియన్స్ సూర్యకేంద్రం వృషభ రాశిలో 27 degrees 57 minutesలో చోటు చేసుకుని ఉంది. కృతికా నక్షత్రంగా కీర్తించబడే ఆ తారా సమూహం అద్భుతంగా ఉంటుంది. నిర్ణీత సమయాల్లో ప్లైడియన్స్ నా శరీరాన్ని, నా వాక్కును
వినియోగించుకునేందుకు సమ్మతించాను. అయితే అందుకోసం ఓ షరతు విధించాను. కార్యాచరణ అంతా వాళ్లే చేయాలని, నా సమయం ఏమాత్రం వృధా కాకూడదని నేను అలా సంకల్పించాను. 2 ఏళ్లలో మా మధ్య బలీయమైన అనుబంధం ఏర్పడింది. నా శరీరంలో స్వస్థత ఏర్పడింది. ప్లయిడెన్స్ ప్రేమ ప్రకంపనం నన్ను ఆవరించింది. నా భావుక శరీరాన్ని ఎంతో విలువను ఆపాదించింది. నేను లొంగిపోయాను. అంటే సరెండర్ అయ్యింది. ప్లయిడెన్స్కి సరెండర్ అయింది. ప్లయిడెన్స్ నాకు గురువులు, స్నేహితులు అయ్యారు. ఏ వేదనను అనుమతించని నా స్వభావంతో ప్లయిడెన్స్కు సహకరించడం వల్ల, నా ప్రమేయాన్ని పూర్తిగా విడిచిపెట్టేయడం వల్ల ప్లయిడెన్స్ వారి పద్ధతిలో ఓ నవ్య జీవితాన్ని నాలో సృష్టించారు. ఎన్నో కొత్త పరిచయాలు, నూతన అవకాశాలు నాకు లభించాయి. ఎన్నో శక్తుల సమీకృతాలు నా ద్వారా సంభవించాయి. ప్లయిడెన్స్ బోధనలు నేను భౌతికంగా సశరీరంగా అనుభవించాల్సిన బాధ్యత నాకు ఏర్పడింది. ఇప్పుడు నాలో నేను భూవాసి నన్న భావం కన్నా నేను గ్రహాంతరవాసి నన్న భావమే స్థిరంగా ఉంది. బహుముఖ పరిధుల వాస్తవాల్లో ఆత్మస్థితి, సామర్థ్యం నాకు లభించాయి. మిగతా మనుషులందరూ ఈ భూమి మీది భ్రమలతో ఇంకా ఎలా కొనసాగుతున్నారో అనే ఆశ్చర్యం నాలో ఎప్పుడూ రేగుతూనే ఉంటుంది. ఓ మహోన్నతమైన అవకాశం నాకు లభ్యమైనందుకు, ఓ సృజనాత్మకత నాలో ప్రభవించినందుకు నేను కృతజ్ఞురాల్ని. అత్యంత విలువైన కానుక నాకు లభించింది. డార్విన్కు సకాలంలోనే చేరుకోగలిగాను. సో ఇది ఇంట్రడక్షన్ ఫ్రెండ్స్. ఇది ఇందులో చెప్పినట్టుగా ఈ బుక్ రావడానికి వాళ్ళని ఎంత ట్రాన్స్ఫర్మేషన్, కొన్ని ప్లేసెస్కి, సీక్రెట్ ప్లేసెస్కి తీసుకెళ్ళబడ్డారు. చాలా ఎక్స్పీరియన్స్ అయ్యి రాసిన వాళ్ళు. జస్ట్ ఏదో ప్లయిడెన్స్ చెప్తే కూర్చొని రాయడం కాదు, వాళ్ళు పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయ్యి ఇన్న ట్రాన్స్ఫర్మేషన్ అయిన తర్వాత రాశారు. కాబట్టి ఇది ఎంతమందికి రీచ్ అవుతుంది, మిలియన్స్ ఆఫ్ పీపుల్కి రీచ్ అవుతుంది, ఇంకా రీచ్ అవుతుంది. సో అలాగే నేను ఈ బుక్ క్లబ్ ఇది చదవడానికి కూడా నన్ను కూడా అలాగే ప్రిపేర్ చేశారు. నేను కూడా కొన్ని ప్లేసెస్కి వెళ్ళి రాబడ్డాను. అండ్ నేను కూడా నాకు ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ అది కొన్ని జరిగిన తర్వాతే నేను ఈ బుక్ రీడ్ చేయగలుగుతున్నాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్ ఫర్ లిసనింగ్ టు మీ. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ టు PMC USA Multilingual. Thank you all.